మనం 10 మంది కూర్చున్నా, 100 మంది కూర్చున్నా, ముగ్గురే కూర్చున్నా, వ్యక్తిగతంగా ఎవ్వరి గురించి మనం ఏది మాట్లాడకూడదు. మనకు అక్కర్లేదు, మనకు అవసరము లేదు. ఒక్కసారి నీ పక్కనున్న వ్యక్తి గురించో ఇతరుల గురించి నువ్వు మాట్లాడడానికి ముందు ఒక్కసారి నీ ఇంటి గురించి మీ ఆలోచన చేయండి. నీ కన్న పిల్లల గురించి ఆలోచన చేయండి. నీ వ్యక్తిగత జీవితం గురించి ఆలోచన చేయి. నువ్వు కట్టుకున్న నీ భార్య గురించి ఆలోచన చేయి. మీరు కరెక్ట్గా ఉన్నారా? యథార్థంగా ఉన్నారా? మీ మాటలు యథార్థంగా ఉన్నాయా? మీ చూపులు యథార్థంగా ఉన్నాయా? నీలో యథార్థం లేకుండా పక్కన వారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది మనకి? ఆమె సంగతి తెలుసా, ఆడి సంగతి తెలుసా, ఈడి సంగతి తెలుసా అని కొండెములు ఆడుట మానేయండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకునుట మానేయండి. ఇతరుల గురించి మాట్లాడుకునే ముందు వ్యక్తిగతంగా మనలను మనము పరీక్షించుకుందాం. మన స్థితి ఏంటో పరీక్షించుకుందాం, మన పరిస్థితులు ఏంటో పరీక్షించుకుందాం, మన కుటుంబ పరిస్థితి ఏంటో పరీక్షించుకుందాం, మన పిల్లల పరిస్థితి ఏంటో పరీక్షించుకుందాం. వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఎంతవరకు ఎదిగినమో